హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మా ఇంటి స్పెషల్ గుడ్డాకరాయ పులుసు. అంటే ఈ చేప పేరేంటి ఎంత వెరైటీగా ఉందని మీరు అనుకుంటున్నారు కదా. ఈ చేపలు ఈ సీజన్లో అయితే ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. అలా అని ఇది చిన్నపిల్లలు తినడానికి అంతగా బాగుండవు, ఎందుకంటే దీని నిండా పులుసుకి ఎలా అయితే ఉంటాయో ముళ్ళులు అదే విధంగా ఉంటాయి. అందుకని ఇది పులుసు మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలు తినేటప్పుడు కొంచెం జాగ్రత్త. అదేవిధంగా ఇది పులస అంటారు, కానీ నాకైతే పులస కన్నా టేస్ట్ ఇదే బాగుంది అనిపించింది. రెండు ట్రై చేశాను. మీకు అందుబాటులో ఉంటే కనుక మీరు కూడా ఇవి తీసుకుని మీరు కూడా నా స్టైల్లో నేను ఎలా అయితే చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి. నేను ఏ విధంగా చేశానో ఒక్కడు కూడా మిస్ అవ్వకుండా వీడియో స్కిప్ చేయకుండా మీరు చూసి అది కుకింగ్ చేయండి. ఖచ్చితంగా టేస్ట్ అయితే వస్తుంది నేను చేసినట్లు. ఇది చాలా బాగుంటుంది. ఇది వండిన రోజు కంటే వేరే రోజు ట్రై చేయండి. వేరే రోజు తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అంటే ఒకరోజు ఇంట్లో ఉంటే బాగుంటుంది అంటారు కదా, అదేవిధంగా మీకు ఒక విషయం చెప్పాలండి. నేనైతే ఈరోజు మట్టి దాకలో చేసి ఈ పులుసు టేస్ట్ చూద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను పుట్టి పెరిగిన తర్వాత ఈ మట్టి దాక అనేది ఎప్పుడూ తీసుకోలేదండి. ఇదైతే చాలామంది చేస్తున్నారు, మట్టి దాకలో కుకింగ్ చేస్తే బాగుంటుంది అంటారు అని చాలా మంది దగ్గర విన్నాను. అలానే నేను కూడా ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను దీన్ని. చూసారు కదా, కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను. చేపలు బాగా క్లీన్ చేసి ఒక 5 టైమ్స్ అయినా కడగాలి వాటర్తో బాగా. ఆనియన్స్ కట్ చేసే దగ్గర నుండి కర్రీ అయిపోయేంత వరకు చెప్తూ ఉంటే బాగోదు కదా వీడియోలో. ఈ కర్రీలో ఏమైతే వేయాలో అవన్నీ కూడా నేను ముందే మీకు వీడియోలో చూపించాను. అవి చేపలు బాగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాక ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి టమాటోస్ కట్ చేసుకుని పక్కన పెట్టి చింతకాయలు కూడా ఉడకపెట్టి పక్కన పెట్టానండి. అదేవిధంగా ఈ దాకతో చాలా ప్రాబ్లం ఉందండి. మట్టి దాక అంటారు, కానీ ఇది గ్యాస్ స్టవ్ మీద పెట్టాను. అది నేను కొనేటప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, ఇది పెద్ద మంట పెడతామా ఇది పగిలిపోయిద్ది, స్టవ్ మీద పెట్టేటప్పుడు మీడియంలో పెట్టుకొని అది కుకింగ్ చేసుకోవాలి, అప్పుడైతేనే అది బాగుంటుంది, లేదంటే పగిలిపోద్ది అన్నారు. ఎక్కడ పగిలిపోయి కింద పోతుందిరా నాయన అనుకుని, అందుకని ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకా ఆనియన్స్ ఫ్రై చేయడం స్టార్ట్ చేశాను. మీ అందరికీ తెలుసు, నేను ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేస్తాను. అవి వేరే దాంట్లో చేస్తే తొందరగా అయిపోతాయి. మట్టి దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసరికి తల ప్రాణం తోక్కొచ్చిందండి. నిజంగా చాలా కష్టమైంది. మట్టి దాకా ఒక నమస్కారం. కాకపోతే ఇందులో కర్రీ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, అందరూ బాగుంటుంది అన్నారు కదా, బాగుంటుందేమోలే, ట్రై చేద్దాం అందరం. మీరు కూడా ట్రై చేయండి నాకులాగా. ఇదిగోండి, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటాస్ వేసి అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం అన్నీ ఇందులో యాడ్ చేసిన తర్వాత గరం మసాలా అంటే జీలకర్ర, ధనియాలు, అదేవిధంగా కొద్దిగా మెంతులు కూడా వేసానండి ఇందులో. అంటే చేపల పులుసులో మెంతులు బాగుంటాయని కొద్దిగా మెంతులు కూడా వేసి మిక్సీ పట్టాను. అవన్నీ కూడా ఎప్పుడు చేపల కర్రీకి ఏ రకంగా ఫ్రై చేస్తాను చూస్తారు కదా. కొద్దిగా అల్లం పేస్టు, తర్వాత ఈ జీలకర్ర ధనియా పౌడర్ కూడా వేసి అన్నీ ఫ్రై అయ్యేంత వరకు 2 మినిట్స్ వరకు ఫ్రై చేసి తర్వాత ఈ చేపలు అందులో వేసి అలా ఒక 2 మినిట్స్ వరకు అది కూడా ఫ్రై చేసి దాని మీద మూత పెట్టి ఆ తర్వాత తీసి వాటర్ వేయాలండి. కొంతమంది చేపలకు డైరెక్ట్ ఉప్పు కారం కలిపేసి పెట్టేస్తుంటారండి. అది ముందు వీడియోలో కూడా చెప్పాను. కారం ఇందులో ఫ్రై అయితేనే బాగుంటుంది ఆయిల్లో, లేదంటే పచ్చివాసన వస్తుందని నా ఫీలింగు. నిజంగా కూడా అలానే ఉంటుంది. అలాగే ఉప్పు కూడా ముందే వేసామనుకోండి, ఉప్పు వేస్తే ఏమవుతుందంటే చేపకి ఉప్పు పట్టేసి చేప ఉప్పుగానే ఉంటుంది తప్ప టేస్ట్ తెలియదు. అందుకనే నేను ఉప్పు కూడా ఫస్టే వేయనండి, తర్వాత వేస్తుంటాను. కుకింగ్ చేస్తాను మధ్యలో ఉప్పు వేస్తాను. ఒకవేళ కొద్దిగా వేయాలి అనుకుంటే అవసరమైతే కొద్దిగా ఫస్ట్ అయితే వేస్తాను. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ ఈ రకంగా యాడ్ చేయాలి. ఇందులో కొంచెం ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే ఇది చేపల పులుసు కదండి, అందుకని. ఈ మట్టిదాకా పుణ్యమాని 9:30కి నైట్ కర్రీ స్టార్ట్ చేస్తే 11:30 వరకు చేస్తూనే ఉన్నానండి. అందులోకి ఇది స్లోగా చేయాలని ఆమె చెప్పడంతో పాటు ఈ కర్రీ కూడా హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే బాగుండదు. వాస్తవానికి స్లోగానే కుక్ అవ్వాలి ఇది. దానివల్ల పులుసు బాగా టేస్ట్ ఉంటుంది. దానివల్ల ఈ మట్టిదాకా ప్రాబ్లం ఒకటి, అలాగే లేట్ నైట్ అయిపోయి చాలా ఇబ్బంది పడ్డానండి నిజంగా. మీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్. ఓకే, ఒక లైక్ అండి, అంతకుమించి నాకు ఏమీ వద్దు. మీ దగ్గర నుంచి ఆశించేదంటే ఏమన్నా ఉంటే ఒక లైక్ మాత్రమే.
ఎందుకు మేడం మీరు నైటే చేస్తున్నారని మీరు అడిగితే ఒకటే అండి జవాబు దానికి. ఏంటంటే ఈ కర్రీ నైట్ చేసి మార్నింగ్ తింటేనే బాగుంటుంది. వీడియోలో ముందే చెప్పాను కదా మీకు, ఈ కర్రీ నైట్ చేసిన వెంటనే తినే కన్నా మరుసటి రోజు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కర్రీ ఈక్వల్ టు పులస కర్రీ. ఆ కర్రీ ఈ కర్రీ కంపేర్ చేసుకుంటే నాకు ఇదే నచ్చిందండి వాస్తవానికి. మీకు వీలుంటే ఇందులో ఆవకాయలో వచ్చే ఆయిల్ కూడా ఒక 2 ఆర్ 3 స్పూన్స్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కలర్ కూడా బాగుంటుంది. ఈ చేపకి ఎందుకు ఇంత టేస్ట్ ఉంటుందో నాకైతే తెలియదు, కానీ చింతకాయ పులుసు వల్ల లేకపోతే ఈ చేపే టేస్ట్ ఎంతలా ఉంటుందా అనేది నాకు తెలీదు. కాకపోతే ఈ చేప అయితే మటుకు చాలా టేస్టీగానే ఉంటుంది. నేనైతే ఆవకాయలో వచ్చే ఆయిల్ మటుకు 2 స్పూన్స్ యాడ్ చేశాను, చూసారు కదా. నేనైతే ఆవకాయలో వచ్చిన ఆయిల్ ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేశాను ఇందులో. ఈ ఆయిల్ వేయడం వల్ల టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, అలాగే కలర్ కూడా బాగుంటుంది. చాలామంది చేపల పులుసు చేసేటప్పుడు ఆనియన్స్ మిక్సీ పెడితేనే చిక్కగా ఉంటుంది, లేదంటే వాటర్లా ఉంటుంది పులుసు అని అనుకుంటారు. అది పొరపాటండి. మిక్సీ పట్టిన కర్రీకి ఆనియన్స్ కట్ చేసి వేసిన కర్రీకి ఒకసారి డిఫరెన్స్ ఏంటో మీరే ట్రై చేసి చూడండి, తెలుస్తుంది. ఆనియన్స్ ఫ్రై అవ్వకుండా కుక్ అవుతే ఆ కర్రీ అసలు టేస్ట్ ఉండదు, స్వీట్నెస్ వచ్చేస్తుంది. అందుకనేసి నేను ఏ కర్రీకైనా కానీ చాలా చేస్తుంటాను కర్రీస్. తప్పదు అనే దాంట్లో మాత్రమే మిక్సీ పట్టి వేస్తాను. అదే కొన్ని చికెన్ ఫ్రై అయినా, మెత్తల కూర వండినా, ఇలాంటి వాటిల్లో మాత్రమే మిక్సీ పడతాను. మిగతా చేపల పులుసు చేసిన, చేపలు ఎగురు చేసిన నేను ఈ రకంగానే చేస్తానండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. బాగోకపోతే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ కర్రీ కనుక నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్. అదేవిధంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమన్నా లోపాలు కూడా ఉన్నా కామెంట్ రూపంలో తెలియపరచండి. నేను ఈ కర్రీ చేయడానికి చాలా టైం తీసుకున్నాను. అలాగే రిస్క్ ఏంటంటే ఫస్ట్ టైం ఈ మట్టి దాకలో చేయడం. మట్టి దాకా వల్ల భయపడుతూ చేశాను. ఎందుకంటే ఇష్టపడి తెచ్చుకున్న చేపలు కదండి ఇవి. అందులోకి కాస్ట్ కూడా ఎక్కువే ఉంటాయి. మళ్ళీ అది పగిలిపోయి ఎక్కడ కింద పోయిద్దా ఇదని భయపడుతూనే చేశానండి వాస్తవానికి. కర్రీ అయితే చూడండి కలర్ఫుల్గా బాగుంది కదా. లైక్ చేయండి ప్లీజ్.